శ్రీ గురుభ్యో నమః. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 94వ శ్లోకము. భగవంతుడు మనకు ప్రసాదించిన నాలుక మొదలైన శరీరావయవాలు భగవంతుని సేవలో నిమగ్నమైనప్పుడే అవి సార్థకమవుతాయని శంకర్లు ఈ శ్లోకంలో చెప్పారు. సారసనాతే నయనే తావేవ కరౌ సయేవ కృతకృత్యః యాయేయౌ యో భర్గం వదతి క్షేతే సదార్చతః స్మరతి. ఈ శ్లోకమునకు భావము: ఏ నాలుక ఈశ్వరనామాన్ని ఉచ్చరిస్తుందో అదే నాలుక. ఏ కన్నులు శివుణ్ణి చూడగలవో అవే కన్నులు. ఎవడు ఎల్లప్పుడూ శివుని స్మరిస్తాడో అతడే కృతార్థుడు. మానవులు తమ సర్వేంద్రియాలతో శివుని అర్చించి కృతార్థులు కావాలని భావం. శంకర భగవత్పాదులు ఈ శ్లోకం ద్వారా పోతన వంటి తెలుగు కవులకు మార్గనిర్దేశనం చేశారు. పోతన రచించిన భాగవతంలో ప్రహ్లాద చరిత్ర ఘట్టంలో ప్రహ్లాదుడు తండ్రితో ఇలాగే అన్నాడు: కమలాక్షునర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు, శేషసాయికి మ్రొక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీనులు వీనులు, మధువైరిద విలిన మనము మనము, భగవంతు వలగొను పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు, తండ్రి హరిచేరుమని ఎడి తండ్రి తండ్రి. అలాగే శ్రీనాథ మహాకవి భీమేశ్వర పురాణంలో ఇలా చెప్పారు: శ్రీ భీమనాయక శివనామధేయంబు, చింతింప నేర్చిన జిహ్వ జిహ్వ, దక్షవాటీ పురాధ్యక్ష మోహనమూర్తి, జూడంగ నేర్చిన చూపు చూపు, దక్షిణాంబుధి తటస్థాయి పావన కీర్తి, చేనింప నేర్చిన చెవులు చెవులు, తారక బ్రహ్మ విద్యాదాత యౌదల, విరులు పూన్పగ నేర్చు కరము కరము, ధవళకర శేఖరునకు ప్రదక్షిణంబు, నర్ధిదిరుగంగ నేర్చిన ఎడుగులడుగు, లంబికా నాయక ధ్యాన హర్ష జలధి, మధ్యమున దేలియాడెడు మనసు మనసు. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.